నమస్తే, నేను మీ నవదీప్ని. And I want to congratulate Volga Videos for 18 million subscribers. హాయ్ హలో వెల్కమ్ టు ఓల్గా వీడియోస్. నేను మీ హేమమాలిని. రైట్ నో ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు వడ్డీ నవీన్ గారు. సో ఆయనతో మాట్లాడదాం. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మంచి కథతో అయితే మన ముందుకు వచ్చేస్తున్నారు అనమాట. ఇంకా ఆలస్యం చేయద్దు. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? గుడ్, ఆల్ గుడ్. ఆల్ గుడ్. మేమైతే కంటెంట్ చూసి చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. బట్ డిసప్పాయింట్ అయింది మాత్రం ఎందుకు ఇంత డిలే? అవునా? ఎందుకు సార్? వై యూ హ్యావ్ టేకెన్ దిస్ మచ్ ఆఫ్ గ్యాప్ అంటే ఏం చెప్తారు? మెయిన్ రీజన్ కథలు కొంచెం దొరకడం లేట్ అయింది. అంటే నాకు నచ్చినట్టు కథ దొరకడం లేట్ అయింది. సార్ నేను వినడం ఏంటంటే మీరు కాప్ స్టోరీస్ వింటున్నారు, నెతుకుతున్నారు, కాప్ కథతోటి వద్దామని అనుకుంటున్నారు అని చెప్పేసి విన్నాను. యాక్చువల్లీ ఈ కథ కన్నా ముందు అది రూమరేనా? కథలుగా విన్నాను కానీ కాప్ కథే వినాలని, కాప్ కథే వినాలని లేదనమాట. అయితే కమల్ గారుతో మాట్లాడడం జరిగింది. ఐ డిడ్ ఇంటర్వ్యూ విత్ కమల్ గారు. అప్పుడు ఆయన చెప్పినప్పుడు ఇలాగ అన్నారనమాట, సార్ స్టోరీస్ వింటున్నారు, కొంచెం కాప్ లైన్లో అయితే వింటున్నారంట అని చెప్తే ఈయన మీ దగ్గరికి చెప్పారేమో. నేను అన్ని కథలు వింటానే ఉన్నాను. కాప్ పర్టికులర్ గా అనేది లేదు కాదు సార్. పర్టికులర్ గా కమల్ చెప్పిన కథని యాక్సెప్ట్ చేయడానికి వాట్ ఈస్ ద రీజన్ అంటే ఏం చెప్తారు? త్రిమూర్తుల క్యారెక్టర్ కొంచెం అమాయకంగా బాగుంటుంది. అంటే అందరికి ఇప్పుడు మీలాంటి ఫీమేల్ ఆడియన్స్ కి అట్ ద సేమ్ టైం మేల్ ఆడియన్స్ అందరూ ఈజీగా కనెక్ట్ అవుతారు. ఓకే సార్. అయితే మీ కథ ముందు చెప్పంగానే కొన్ని చేంజెస్ ఏవో చేసుకుని రమ్మన్నారంట. వాట్ ఆర్ దట్ చేంజెస్ సార్? చాలా చేంజెస్ చెప్పాం. 1 year ట్రావెల్ చేశాను కదా. అయితే కమల్ మీ దగ్గరికి వచ్చినప్పుడే తెలుసు సార్ ఆయన దాసనారాయణ గారి మానవుడని. అలా ఏమన్నా తెలుసా? ఏమీ తెలియదు, జస్ట్ నార్మల్ గానే యాజ్ డైరెక్టర్ ఆర్ రైటర్ గానే నాకు తెలుసు. అయితే ఇనాక్ట్ చేసి చూపిస్తున్నప్పుడు యాస్టీస్ ఇలాగే చెప్పు, నేను ఇలాగే చేస్తాను అని చెప్పి అన్నారంట. నిజమేనా? ఆన్ లొకేషన్ లో ఎలా ఉండే సార్? ఆఫ్టర్ రీఎంట్రీ తర్వాత ఈ లొకేషన్స్ దగ్గరికి వెళ్ళడం, మళ్ళీ యాక్ట్ చేయడం, వాట్ వాస్ దట్ ఫీలింగ్? ఇట్ వాస్ ఫస్ట్ హ్యాపీ ఫీలింగ్. బట్ ఫస్ట్ యాక్ట్ చేసేటప్పుడు కొంచెం యాంగ్జైటీ, కొంచెం స్ట్రెస్ ఉంది. ఎట్లా చేస్తామో, విల్ బి ఏబుల్ టు మ్యాచ్ కాదా అని. బట్ విత్ ఇన్ ఫ్యూ డేస్ అది అలవాటు అయిపోయింది. సార్ మీరు ఈ క్యారెక్టర్తో వస్తున్నప్పుడు మీరు చేసినప్పుడు ఉన్నటువంటి హిట్ హీరోయిన్స్ తోటి మళ్ళీ వద్దామన్న ఆలోచన ఏం అనిపించలేదా? లైక్ మహేశ్వరి గారు కావచ్చు, సేమ్ రిపీట్ అయినా కూడా ఆడియన్స్ ఇది బోర్ కొడుతుందేమో అని ఉంటది కదా. సో ఆ ఫ్రెష్నెస్ కోసం అని చెప్పి హీరోయిన్ అని కాదు, దీంట్లో ఆర్టిస్టులు అందరూ కూడా కొంచెం ఫ్రెష్ గానే. సరే, ఇందులో ఏదో రిఫరెన్స్ పెడదాము అంటే వద్దన్నారంట. జాబిలమ్మ నీకు అంత కోపమా పాట పెడతానంటే వద్దులే మరి. అంటే అది చాలా పెద్ద హిట్ అయిన సాంగ్. వెన్ యు ఎక్స్పెరిమెంట్ లైక్ దట్ అది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బికాస్ ఇట్స్ అ వెరీ గ్రేట్ సాంగ్ కదా. అంత ఈజీగా యూ షుడ్, అది ఒక సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఆ సినిమాలో ఇట్స్ ఫైన్. దీంట్లో ఏంటంటే మనం క్రియేట్ చేసి పెట్టేదంటే బాగుంటుంది. సో ఆ ఎసెన్స్ ని పాడు చేయొద్దు అనుకున్నారు మీరు. పాడు చేయకూడదు. అయితే సార్ రాశి గారితో పేరపెల ఉంది. ఆమెమో చాలా హైపర్ యాక్టివ్ ఉంటారు, మీరేమో చాలా కామ్ గా ఉంటారు. మీరు చాలా లిమిట్ గా మాట్లాడతారు, ఆవిడ చాలా హైపర్ గా ఉంటారు. మేము చూస్తూ ఉంటాం కాబట్టి హౌ ఈస్ పేరింగ్ అప్ విత్ హర్? ఎంత కంఫర్ట్ గా అనిపించింది మీకంటే? వెరీ నైస్. ఎందుకంటే మీరు అన్నారు కదా ఇద్దరం ఆపోజిట్ అని. అవును, ఆపోజిట్స్ అట్రాక్ట్ కదా ఆబ్వియస్లీ. సార్ అయితే ట్రైలర్ లో నాకు బాగా నచ్చింది ఏంటంటే, నాకన్నా నా పిల్లల కన్నా నాకు ఈ కేసే ఇంపార్టెంట్ అని చెప్పడం. ఇట్ షోస్ చాలా స్ట్రాంగ్ పాయింట్ ఉంది సినిమాలో అన్నది అనిపిస్తుంది అనమాట. అంత స్ట్రాంగ్ పాయింట్ ఏంటి అని చాలా క్వశ్చన్స్ రేసేది. బికాస్ నేను థ్రిల్లర్ లవర్ని, థ్రిల్లర్ జోనర్స్ నాకు చాలా ఇష్టం, అండ్ కాప్ స్టోరీస్ కూడా చాలా ఇష్టం. ఎందుకంటే ఓన్లీ ద స్టోరీ వీ కెన్ ట్రావెల్ విత్ ద స్టోరీ అనమాట. ఎవరు దొంగ, ఎవరు ఏంటి అన్నది మనం కనిపెట్టొచ్చు. చాలా మంది అమ్మాయిలకి అయ్యే ఇష్టం. yes obviously క్రైమ్ కూడా మాకు ఇష్టమే. ఎస్. సో ఇలా హుక్ చేసే పాయింట్ ఏముంటుంది ఆడియన్స్ ని అంటే ఏం చెప్తారు? హుక్ చేసే పాయింటే ఉంటుంది. అదే సినిమా. ఓకే. సో ఆ కేసే ఇస్ అ క్రక్స్ అంటారు కదా, క్రక్స్ ఆఫ్ ద ఫిల్మ్, సెంట్రల్ పాయింట్ అది. వన్స్ ఆ కాన్ఫ్లిక్ట్, ఆ కేసు మొదలైన తర్వాత ఎండ్ వరకు అట్లా విల్ గో ఇన్ అ వెరీ గుడ్ పేస్. సార్ అంటే మొత్తం సినిమాలో లైక్ డిఫరెంట్ పార్ట్స్ కింద చూస్తే లైక్ రొమాన్స్ కావచ్చు, లేదంటే కామెడీ కావచ్చు, లేదంటే యాక్షన్ కావచ్చు, ఆ క్రైమ్ జోనర్ కావచ్చు, ఏవి ఎంత మోతాదులో ఉంటాయి అంటే ఏం చెప్తారు సార్? ఈక్వల్ ఇదిలోనే ఉంటాయి. బట్ ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. బికాస్ ద ఫిల్మ్ ఇట్ సెల్ఫ్ ఇస్ లైక్ దట్ కదా. అసలు రొమాన్స్ లేకుండా ఉండదు, అసలు కామెడీ లేకుండా ఉండదు, అసలు ఫైట్స్ లేకుండా ఉండవు. అట్లా ఎవ్రీథింగ్ విల్ బీ దేర్, బట్ ఓన్లీ వేర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్.
సో ఐ థింక్ టాటా సాంగే కదా సార్. ఆ టాటా. సాంగ్ చూడంగానే నాకు వెంటనే మళ్ళా తిరుమల తిరుపతి వెంకటేష్ ఆ పాట గుర్తొచ్చింది. అంటే అందులో మీరు ఏ వైబ్‌లో అయితే ఉండేనో ఇందులో అంతే యాక్టివ్‌గా, అంతే ఇదిగా ఉండడం మేము చూసాం. వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ దిస్ ఆల్ థింగ్స్ అంటే ఏం చెప్తారు సార్ మీరు? ఏమో మరి I don't know. అంటే హౌ ఈస్ యువర్ ఫుడ్ డైట్ ఎలా ఉంటది సార్ మీరు? వాట్ ఈస్ యువర్ దినచర్య అంటే ఏం చెప్తారు? దినచర్య అంటే ఐ ఈట్ ట్వైస్. ఆ! మార్నింగ్ తింటాను. ఆ! మార్నింగ్ అంటే మామూలు మీల్ లాగా, ఓకే. టిఫిన్ కాదు. హ్మ్. మళ్ళీ నైట్ మీల్ తింటా. 2 అంతే. మీల్స్ 2 మోస్ట్ మీల్స్ ఆఫ్ ద డే. టైం. హ్మ్. ఏదైనా మధ్యలో అనిపిస్తే కొంచెం అది తింటా. సార్ ఇన్నేళ్ల గ్యాప్‌లో హ్మ్. ఎప్పుడు అనిపించింది సార్? అరే! మళ్ళా నేను ఆడియన్స్‌కి కనెక్ట్ అవ్వాలి. మళ్ళా ఇంకొక సినిమా తీయాలి. ఇందాక మాట్లాడుతూ అందరూ హార్ష్‌గా చేయండి సార్, సినిమా చేయండి అంటున్నారని విన్నాను నేను. హ్మ్. సో, అసలు మీకెప్పుడు అనిపించింది సార్? వెన్ యూ థాట్ యాక్చువల్లీ నేను మళ్ళా ఇంకొకటి ప్రతిరోజు సినిమా అనిపించింది. ప్రతిరోజు. ఆ! హ్మ్. బట్ ఏం చేస్తాం లేరు కదా మన దగ్గర. ఆ! సో అని. సరే అండి. ఈ సినిమాకి మీరు ఇంకో పక్కన ప్రొడ్యూసర్ కూడా. ఏది ప్రెషర్‌గా ఉంది సార్? మళ్ళా రియాక్టింగా? లేదంటే ప్రొడక్షను ప్లస్ యాక్టింగ్ ఇవన్నీ డెఫినెట్‌గా యాక్టింగే బికాస్ ఐ లవ్ అండ్ ప్రొడక్షన్ ఆల్సో బికాస్ ఇట్స్ ఇన్వాల్వ్స్ క్రియేటివిటీ కాబట్టి అది నాకు ఇష్టమే. బట్ ప్రొడక్షన్ అనేది కొంచెం బర్డెన్ ఉంటది కదా. అవును. సో ఆబ్వియస్లీ. యాహ్! సో దట్స్ అంటే ఆ ప్రెషరు, ఆ బర్డెను ఇటు దీని మీద ఎప్పుడు రానివ్వలేదా? పడలా. రేపు మీరు సినిమా థియేటర్‌లో చూసి చెప్పండి. అయితే సార్ కాప్ స్టోరీస్ చేస్తున్నప్పుడు కొంచెమన్నా మనం హోంవర్క్ చేస్తాం. ఏంటి, ఏంటి ఇలా చూసుకొని గాని, ఆళ్ళు ఏం చేస్తారని. మీరేమన్నా ఈ స్టోరీకి క్యారెక్టరైజేషన్‌కి ఏమైనా హోంవర్క్ నేను చేయడం చేయలేదు. బట్ కమల్ చేసినట్టు. కమల్ చేసారా యాహ్! సార్? సో యాహ్! హి ఈస్ దేర్ కాబట్టి నాకు ఈజీ. ఇంతమంది డైరెక్టర్స్‌తో వర్క్ చేసిన మీరు హ్మ్. ఈ కమల్‌తో చేసినప్పుడు వాట్ డు యూ ఫీల్ సార్? కమల్‌లో ఉన్నటువంటి జీల్ మీకేం నచ్చింది అంటే ఏం చెప్తారు? హి ఈస్ ఆల్సో వెరీ ప్యాషనేట్ గై, వెరీ సెన్సిటివ్ గై. హ్మ్. సో అండ్ హి ఈస్ వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్‌గా చూసుకుంటాడు. ఏది కూడా వదలడు. సో అట్లా హి ఈస్ ఎ గుడ్ ప్యాకేజ్ డైరెక్టర్ ప్యాకేజ్. ఈవెన్ స్క్రిప్ట్ రాయగలడు. అక్కడికక్కడ డైలాగులు రాయగలడు. స్పాంటేనియస్‌గా చేంజ్ చేయగలడు. చేంజ్ చేయగలడు. ఓకే. అవన్నీ ఉన్నాయి. హ్మ్. సో ఇట్స్ ఎవ్రీథింగ్ ఈస్ హ్యాండీ కదా ఇంకా. అవును. అండ్ మ్యూజిక్ డైరెక్టర్‌ని మీరే సజెస్ట్ చేశారని విన్నాము కళ్యాణ్ గారిని. ఆయన అవును. పాటలు ఏ పాటలు విన్నారు సార్? విని నేను మీరు పాటలు కంటే కూడా రీ రికార్డింగ్ దాన్ని బట్టి ఎక్కువ ఇదైంది. ఓకే. మారుతినగర్ సుబ్రహ్మణ్యం అని ఆ! ఆ సినిమా నేను కొంచెం చూసాను. చూసి మీరు కళ్యాణ్ అయితే దిస్ విల్ బావుంటుంది. వర్క్ ఫర్ అస్ అని. ఆ! సార్ మీ సినిమాలంటేనే పాటలు ఇప్పటికి ఆడియన్స్‌కి అలా గుర్తుండిపోతూ ఉంటాయి. ఈ ఈ సినిమాలో మీకు నచ్చిన పాట ఏంటి అంటే ఏం చెప్తారు? అండ్ యూ నాకు ఆర్ వెరీ 3 నచ్చుతాయి. ఎందుకంటే మేము 3 మేమే కదా సెలెక్ట్ చేసుకుంది. సో, అంటే ఆబ్వియస్లీ ఎవరి బేబీ ఆళ్ళకే ముద్దు. అది సో, ఇది మీకు కంప్లీట్ రీబర్త్ బేబీ అని చెప్పొచ్చు. అంతే. ఇట్స్ సో ఎ బేబీ. యెస్. ఇప్పుడు చూస్తుంటే సార్ ఐ విల్ ఆస్క్ రెగ్యులర్‌లీ దిస్ క్వెషన్. నాకు ప్రొడ్యూసర్ ఎవరు కనిపించినా ఐ యూజ్డ్ టు ఆస్క్. ఇప్పుడు మీరే ప్రొడ్యూసర్ మీరే ఇది కాబట్టి మనకేమైపోతుందంటే సార్ ఇప్పుడు రానున్న సినిమాలు ఏదైనా సరే థియేటర్‌కెళ్ళి చూస్తుంటే ట్రైలర్, టీజర్స్ చాలా బావుంటున్నాయి. బట్ సినిమాలో ఆ కంటెంటు ట్రైలర్‌లో మొత్తం చూపించేస్తే సినిమాలో ఏమి ఉండట్లేదు. సో, వాట్ యూ విల్ సే అబౌట్ యువర్ ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు ఎంత ఎంగేజ్ చేస్తది ఆడియన్స్‌ని అంటే ఏం చెప్తారు? అసలు ఇప్పుడు ఈ ట్రైలర్‌లో ఉంది అసలు సినిమాలో దానికి అసలేం లేదు చూపించలేదంటారు. చూపించలేదు. ఆ! అసలు అంత ఉంటది లోపల. ఆ! సో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది వాట్ ఐ యామ్ టెల్లింగ్. సార్ రాజకీయంగా ఎంతవరకు స్టోరీ ఉంటుంది ఇందులో? ఎందుకంటే పొలిటికల్ పార్టీ రాజకీయం విల్ బి ఓన్లీ ఎ బ్యాక్‌డ్రాప్. బ్యాక్‌డ్రాప్ అంతే. బ్యాక్‌డ్రాప్ అంతే. ఓకే. ఇట్స్ నాట్ రాజకీయాలు అసలు అయన్నీ ఉండవు. ఏం టచ్ చేయలేదు ఓన్లీ ఏది. కథే. సార్ మీరు ఈ గ్యాప్ ఏదైతే ఉందో, ఆ గ్యాప్‌లో ఆడియన్స్‌తో మీ ఫ్యాన్స్ తోటి ఎలా కనెక్ట్ అయ్యేవారు సార్? హౌ యూ యూజ్డ్ టు కనెక్ట్? అండ్ మిమ్మల్ని మీ ఫ్యాన్స్ ఎలా కనెక్ట్ అయ్యేవారు అంటే ఏంటి? అంటే లెటర్స్ రాసేవాళ్ళు లేదా ఫోన్లు చేస్తారు అప్పుడప్పుడు. వి హావ్ వన్ జనరల్ నంబర్ ఉంటుంది కదా దానికి చేస్తారు. సార్ లెటర్స్ అంటే నాకొకటి చాలా ఫన్నీగా అనిపించింది. అప్పట్లో సినిమాల్లో కూడా లెటర్స్ రాసేవారన్నారు కదా! మీరు మీ హిట్ ఎరాలో ఉన్నప్పుడు మీకేమైనా ఇంట్రెస్టింగ్ లవ్ లెటర్సో లేదంటే చాలా ఫ్యాన్ లెటర్స్ చాలా బాగా గుర్తున్నది ఏదైనా ఉందా సార్ అంటే? పర్టికులర్‌గా లేదు కానీ బట్ చాలా ఉన్నాయి. చాలా లెటర్స్ లెటర్స్ వచ్చాయి. వచ్చాయి. సో, మ్యామ్ చదువుతూ ఉండేవారా? అప్పటికి మ్యారేజ్ అవ్వలేదు కదా సో షీ డిడ్ంట్ రీడ్. ఆ తర్వాతైనా తెలుస్తది కదా ఆ సార్. తర్వాత చదివింది కొంచెం చూసింది. మీ సినిమాల్లో ఎక్కువ రిపీటెడ్ కాంబినేషన్‌లో మేము శ్రీకాంత్ గారి కాంబినేషన్ ఎక్కువ చూస్తూ ఉన్నాము. మంచి సినిమాలు చాలా వరకు కాంబినేషన్స్‌లో. ఇన్ ఫర్దర్‌లో మల్టీ స్టారర్స్ కానీ అవి ఇవి డెఫినెట్‌గా చేసినప్పుడు స్క్రిప్ట్ బాగుంటే వై నాట్. వై నాట్? అండ్ మీకు ఇప్పుడు రీసెంట్ డేస్‌లో అందరూ అడుగుతున్నారు మిమ్మల్ని. రీసెంట్ డేస్‌లో మీకు నచ్చిన సినిమా ఏంటి? 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 అని. యువర్ రీసెంట్ డేస్‌లో
మనశంకర్ వరప్రసాద్ బాగా నచ్చింది. బాగా నచ్చింది. సో, చిరంజీవి గారంటే మీకు ఒక స్పెషల్ బాండ్ ఉంటదన్న విషయం మాకు తెలిసిందే. సో, ఈ టీజర్స్, ట్రైలర్స్ సంబంధించి ఏమన్నా చూపించడం జరిగిందా చిరంజీవి గారికి? ఇంకా చూపిస్తాను, సినిమానే చూపిస్తాను. సినిమానే చూపిస్తారు. యాక్చువల్లీ సార్, వడ్డీ నవీన్ గారి గురించి ఒక్కసారిగా ఫ్లాష్ అప్ అయింది ఏంటి అంటే, మీ అబ్బాయి పంచల ఫంక్షన్ అనుకుంటా. ఆహా. అప్పుడు దాకా ఎవరు అంటే అంత ఇదిగా చూసింది కూడా లేదంటే మీ గురించి మేబీ మైండ్‌లో ఉన్నా కూడా ఒక్కసారిగా రైజ్ అప్ అయిందైతే మీ అబ్బాయి పంచల ఫంక్షన్‌కి చిరంజీవి గారితో వచ్చిన ఫోటో చాలా వైరల్ అవ్వడం, ఓహ్! నవీన్ గారు ఇంకా అలాగే ఉన్నారు, ఈజ్ లుకింగ్ సేమ్ అని చెప్పి వినడం లాంటివి జరుగుతా ఉంది. సో, ఈ సడన్ వైరల్ అవన్నీ ఎలా అనిపిస్తాయి సార్? అండి అప్పటికి ఇప్పటికి మొత్తం చేంజ్ అయిపోయింది. ఒకప్పుడు సినిమా తీసుంటే జస్ట్ ఆ ప్రింట్ మీడియా ఛానల్ వాళ్ళు వస్తే అవి టెలికాస్ట్ చేస్తుండే. ఇప్పుడు సోషల్ మీడియా, ట్విట్టర్ కంటెంట్, ఇన్స్టా రీల్స్, చాలా ప్రమోషనల్ స్టంట్స్ ఇవన్నీ ఉన్నాయి. వీటి మీద మీకు ఏమనిపిస్తుంది సార్? వీటి మీద ఇట్స్ రిక్వైర్డ్ ఏమో ఫర్ టుడే, బికాస్ ఎవ్రీబడి ఈజ్ ఆన్ ఫోన్ కదా. సో రీల్స్ అని అవన్నీ ఇవన్నీ చాలా ఉన్నాయి కదా. సో ఆడియన్స్ ఎక్కడ చూస్తుంటే అక్కడికే మనం వెళ్ళాలి కదా. అంటే ఏది బాగా నచ్చింది సార్ మీకు? ఆ ఎరా నచ్చిందా, ఈ ఎరా నచ్చిందా అంటే ఏం చెప్తారు? ఐ వుడ్ సే ఆ ఎరా కొంచెం స్ట్రెయిన్ తక్కువ ప్రమోషన్స్ వైజ్. ఇప్పుడు ఏంటంటే ప్రమోషన్స్ ఎన్నో మీడియాలు ఇట్లా వచ్చేసినాయి కదా. సో కొంచెం వర్క్ ఎక్కువ తీసిన తర్వాత దాని జనాల దాకా తీసుకెళ్లే పని, ఇంకొక పని ఉంది. ఇదివరకు అంత లేదు కదా సార్. మీ ఎరాలో చేసినటువంటి హీరోయిన్స్ లో ఎవరితో ఇప్పటికి స్టిల్ కాంటాక్ట్ లో ఉన్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? రాశి. వాట్ యు డిస్కస్ సార్ రెగ్యులర్లీ? ఏం చేస్తున్నారు? రెగ్యులర్గా టచ్ లో ఉంటాం. వన్స్ ఇన్ ఎ వైల్ వి మీట్ అప్ అండ్ జనరల్లీ క్యాచ్ అప్ ఆన్ థింగ్స్. మీ సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి అంటే ఏం చెప్తారు సార్? నాకైతే పెళ్లి చాలా ఇష్టం. నాకైతే స్నేహితులు ఆల్ రౌండ్ ఫిల్మ్ అనిపిస్తుంది. దట్ వన్ ఆల్సో, మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది ఆల్సో. దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ మూవీ యాక్చువల్లీ. అండ్ ఎక్కడ కనిపించిన మిమ్మల్ని నాకు తెలిసి ఫస్ట్ జాబిలమ్మ మీకు అంత కోపమా అనే పాటతోటే ఐ థింక్ మీరు చాలా మంది సింగర్స్ ని చూస్తూ ఉంటారు కదా సార్, అది వచ్చి పాడినప్పుడు హౌ యూ ఫీల్ సార్? యాక్చువల్లీ ఐ ఫీల్ ప్రౌడ్, ఎందుకంటే అంత మంచి సాంగ్ నా పడుతుంది లక్ కదా అది. అవును. సో డాన్స్ పరంగా మీరు ఏం చెప్తారు? హౌ ఇంట్రెస్టెడ్ యు ఆర్ టువర్డ్స్ డూ ద డాన్స్ అంటే ఏం చెప్తారు? డాన్స్ ఫైట్స్ ఐ లైక్ దెమ్ అ లాట్. సో కష్టమైనవాడికి నచ్చుతాయి. ఈ సినిమాలో ఎన్ని ఫైట్స్ ఉన్నాయి ఏంటి? 3 ఫైట్స్ ఉంటాయి. ఎనీవేస్ నాకు తెలిసి మీ క్యారెక్టరైజేషన్ నాకు చాలా చాలా నచ్చింది. హోపింగ్ దట్ థియేటర్స్లో కూడా అంతా ఎంజాయ్ చేస్తామని అనుకుంటున్నాం. ఆడియన్స్కి ఏం చెప్తారు సార్ అబౌట్ ద ఫిలిం? ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్. మాకు బాగా నమ్మకం ఉంది మిమ్మల్ని ఎంగేజ్ చేస్తుందని. సో అందరూ ఫస్ట్ డే మార్నింగ్ షో అంటే June 19th థియేటర్స్కి రండి. యుల్ హ్యావ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ థియేటర్స్. ఐఎమ్ షూర్ ఆఫ్ దట్. ప్లీజ్ కమ్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ద వెరీ బెస్ట్. మీరు పెట్టిన డబుల్ ట్రిబుల్ అవ్వాలని కోరుకుంటున్నాను, కమ్బ్యాక్ రావాలని. ఈ సినిమా మీకు ఇంకొక మైల్ స్టోన్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తున్నానండి Volga వీడియోస్. దిస్ ఈస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్. Congratulations to Volga Videos For 18 million subscribers. Do subscribe to Volga Videos.